ఓం శాంతి. ఈరోజుటి మురళి తారీఖు 26/4/2025. ప్రాతః మురళి బాప్దాద మధువనం. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, పురుషోత్తమ సంగమయుగి బ్రాహ్మణులైన మీరు ఇప్పుడు ఈశ్వరుని ఒడిలోకి వచ్చారు. మీరు మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి. కావున దైవీ గుణాలు కూడా కావాలి. ప్రశ్న: బ్రాహ్మణ పిల్లలు ఏ విషయంలో స్వయాన్ని చాలా చాలా సంభాళించుకోవాలి మరియు ఎందుకు? జవాబు: మొత్తం రోజంతటిలో దినచర్యలో ఎటువంటి పాపకర్మలు జరగకూడదు. ఈ విషయంలో సంభాళించుకోవాలి. ఎందుకంటే ఎదురుగా తండ్రి ధర్మరాజు రూపంలో నిలబడి ఉన్నారు. చెక్ చేసుకోండి, ఎవరికి దుఃఖాన్నైతే ఇవ్వలేదు కదా. శ్రీమతంపై ఎంత శాతం నడుస్తున్నాను? రావణుడి మతంపై నడవడం లేదు కదా. ఎందుకంటే తండ్రికి చెందిన వారిగా అయిన తర్వాత ఏవైనా వికర్మలు జరిగినట్లయితే అది 1కి 100 రెట్లు అవుతుంది. ఓం శాంతి. భగవానువాచ. ఇదైతే పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఏ మనుషులను కానీ లేక దేవతలను కానీ భగవంతుడు అని అనలేరు. ఇక్కడ కూర్చున్నప్పుడు మేము సంగమిగి బ్రాహ్మణులము అన్నది బుద్ధిలో ఉంటుంది. ఈ స్మృతి కూడా సదా ఎవరికీ ఉండదు. మేము నిజంగా బ్రాహ్మణులము అని కూడా ఎవరూ భావించరు. బ్రాహ్మణ పిల్లలు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. మేము సంగమయుగి బ్రాహ్మణులం. మేము శివ బాబా ద్వారా పురుషోత్తములుగా తయారవుతున్నాం. ఈ స్మృతి కూడా అందరికీ ఉండదు. మేము పురుషోత్తమ సంగమయుగి బ్రాహ్మణులము అన్న విషయాన్ని గడియ గడియ మర్చిపోతారు. ఇది బుద్ధిలో గుర్తున్నా కూడా అహో సౌభాగ్యం. ఎల్లప్పుడూ నెంబర్ వారీగానైతే ఉంటారు. అందరూ తమ తమ బుద్ధి అనుసారంగా పురుషార్థులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు సంగమయుగ వాసులు పురుషోత్తములుగా అవ్వనున్నారు. ఎప్పుడైతే తండ్రిని అనగా అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేస్తామో అప్పుడు మనం పురుషోత్తములుగా అవుతాము అని మీకు తెలుసు. స్మృతి ద్వారానే పాపాలు వినాశనం అవుతాయి. ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే దానికి 100 రెట్లు లెక్క పెరిగిపోతుంది. ఇంతకుముందు ఏవైతే పాపాలు చేశారో దానికి 10% లెక్క పెరిగేది. ఇప్పుడైతే 100% పెరుగుతుంది. ఎందుకంటే ఈశ్వరుని ఒడిలోకి వచ్చి మళ్ళీ పాపం చేస్తున్నారు కదా. పిల్లలైన మీకు తెలుసు, పురుషోత్తముల నుండి దేవతలుగా తయారు చేయడానికి తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఈ స్మృతి ఎవరికైతే స్థిరంగా ఉంటుందో వారు అలౌకిక సేవను కూడా ఎంతగానో చేస్తూ ఉంటారు. సదా హర్షితముఖులుగా అయ్యేందుకు ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేయాలి. ఎక్కడికి వెళ్ళినా మేము సంగమయుగంలో ఉన్నాము అన్న విషయం బుద్ధిలో గుర్తుండాలి. ఇది పురుషోత్తమ సంగమయుగం. వారు పురుషోత్తమ మాసము లేక పురుషోత్తమ సంవత్సరము అని అంటారు. మేము పురుషోత్తమ సంగమయుగి బ్రాహ్మణులమని మీరు అంటారు. ఈ విషయాన్ని మంచి రీతిలో బుద్ధిలో ధారణ చేయాలి. ఇప్పుడు మేము పురుషోత్తములుగా అయ్యే యాత్రలో ఉన్నాము. ఇది గుర్తున్నా కూడా మన్మనాభవగా ఉన్నట్లే. మీరు పురుషార్థం అనుసారంగా మరియు కర్మల అనుసారంగా పురుషోత్తములుగా అవుతున్నారు. దైవీ గుణాలు కూడా కావాలి మరియు శ్రీమతంపై కూడా నడవాల్సి ఉంటుంది. తమ మతముపైనైతే మనుషులందరూ నడుస్తారు. అది రావణ మతం. అలాగని మీరందరూ శ్రీమతంపై నడుస్తారనేమి కాదు. రావణుడి మతంపై నడిచేవారు కూడా చాలామంది ఉన్నారు. శ్రీమతంపై కొందరు కొంత శాతం నడుస్తారు, కొందరు కొంత శాతం నడుస్తారు, కొందరైతే 2% మాత్రమే నడుస్తూ ఉండవచ్చు. ఇక్కడ కూర్చొని ఉంటారు, అయినా కూడా శివబాబా స్మృతిలో ఉండరు. బుద్ధియోగం ఎక్కడెక్కడో భ్రమిస్తూ ఉంటుంది. ప్రతిరోజు స్వయాన్ని చూసుకోవాలి. ఈరోజు పాపపు కర్మలేవీ చెయ్యలేదు కదా. ఎవరికి దుఃఖాన్నైతే ఇవ్వలేదు కదా. స్వయాన్ని ఎంతగానో సంభాళించుకోవలసి ఉంటుంది.
ఎందుకంటే ధర్మరాజు కూడా నిలబడి ఉన్నారు కదా. ఇప్పటి సమయం ఉన్నదే లెక్కాచారాలను సమాప్తం చేసుకునేందుకు. శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. మేము జన్మ జన్మాంతరాల పాపులము అని పిల్లలకు తెలుసు. ఎక్కడికైనా, ఏ మందిరాలకైనా లేదా గురువుల వద్దకు లేక ఇష్ట దేవతల వద్దకు వెళ్ళినప్పుడు, నేను జన్మ జన్మాంతరాల పాపిని, నన్ను రక్షించండి, దయ చూపించండి అని అంటారు. సత్యయుగంలో ఎప్పుడూ ఇటువంటి పదాలు వెలువడవు. కొందరు సత్యం మాట్లాడతారు, కొందరైతే అసత్యం మాట్లాడతారు. ఇక్కడ కూడా అలాగే. బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మీ జీవిత కథను బాబాకు వ్రాసి పంపించండి. కొందరు పూర్తిగా సత్యం రాస్తారు, కొందరు దాచిపెడతారు కూడా. వారికి సిగ్గుగా అనిపిస్తుంది. చెడు కర్మలు చేయడం వలన దాని ఫలము చెడుగానే లభిస్తుంది అనైతే తెలుసు. అది అల్పకాలికమైన విషయం, ఇది బహుకాలపు విషయం. చెడు కర్మలు చేసినట్లయితే శిక్షలు కూడా అనుభవిస్తారు. మళ్ళీ స్వర్గంలో కూడా చివరిలో వస్తారు. ఎవరెవరు పురుషోత్తములుగా అవుతారు అనేది ఇప్పుడు అంతా తెలుస్తుంది. అది పురుషోత్తమ దైవీ రాజ్యం. మీరు ఉత్తమోత్తములైన పురుషులుగా అవుతారు కదా. ఇంకెక్కడా ఈ విధంగా ఎవరి మహిమను చెయ్యరు. మనుషులకైతే దేవతల గుణాల గురించి కూడా తెలియదు. వారిని మహిమ చేస్తారు, కానీ చిలుక వలె చేస్తారు. అందుకే బాబా కూడా భక్తులకు అర్థం చేయించండి అని అంటారు. భక్తులు తమను తాము నీచులము, పాపులము అని పిలుచుకున్నప్పుడు వారిని అడగండి, మీరు శాంతిధామంలో ఉన్నప్పుడు అక్కడ పాపాలు చేసేవారా? అక్కడైతే ఆత్మలన్నీ పవిత్రంగా ఉంటాయి, ఇక్కడ అపవిత్రంగా అయిపోయాయి. ఎందుకంటే ఇది తమో ప్రధాన ప్రపంచం. కొత్త ప్రపంచంలోనైతే పవిత్రంగా ఉంటుంది. అపవిత్రంగా తయారు చేసేది రావణుడు. ఈ సమయంలో ముఖ్యంగా భారత్పై మరియు మొత్తం ప్రపంచమంతటిపైన రావణ రాజ్యం ఉంది. యథా రాజారాణి తథా ప్రజ. హయ్యెస్ట్ అనగా అత్యంత ఉన్నతమైన వారు, లోయెస్ట్ అత్యంత కనిష్టమైన వారు ఉంటారు. ఇక్కడ అందరూ పతితులే ఉన్నారు. బాబా అంటారు, నేను మిమ్మల్ని పావనంగా తయారు చేసి వెళ్తాను. మళ్ళీ మిమ్మల్ని పతితులుగా ఎవరు చేస్తారు? రావణుడు. ఇప్పుడు మళ్ళీ మీరు నా మతము ద్వారా పావనంగా అవుతున్నారు. అర్ధకల్పం తర్వాత రావణుడి మతంపై పతితులుగా అవుతారు. అనగా దేహాభిమానంలోకి వచ్చి వికారాలకు వశమైపోతారు. దానిని అసురీ మతము అని అంటారు. భారత్ పావనంగా ఉండేది, అదే ఇప్పుడు పతితంగా అయింది. మళ్ళీ పావనంగా అవ్వాలి. పావనంగా తయారు చేయడానికే పతిత పావనుడైన తండ్రి రావాల్సి వస్తుంది. ఈ సమయంలో ఎంతమంది మనుషులు ఉన్నారో చూడండి. రేపటికి ఎంతమంది ఉంటారు? యుద్ధాలు మొదలవుతాయి. మృత్యువైతే ఎదురుగా నిలబడి ఉంది. రేపు ఇంతమంది ఎక్కడికి వెళ్తారు? అందరి శరీరాలు మరియు ఈ పాత ప్రపంచం వినాశనం అవుతుంది. నెంబర్వారు పురుషార్థ అనుసారంగా ఈ రహస్యం ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మేము ఎవరి సన్ముఖంలో కూర్చొని ఉన్నాము అన్నది కూడా చాలామంది అర్థం చేసుకోరు. వారు అతి చిన్న పదవిని పొందేవారు. డ్రామా అనుసారంగా ఏమి చేయగలరు? వారి భాగ్యంలో లేదు. ఇప్పుడైతే పిల్లలు సేవ చేయాలి, తండ్రిని స్మృతి చేయాలి. మీరు సంగమిగి బ్రాహ్మణులు. మీరు తండ్రి సమానంగా జ్ఞాన సాగరులుగా, సుఖ సాగరులుగా అవ్వాలి. ఆ విధంగా తయారు చేసే తండ్రి లభించారు కదా. సర్వగుణ సంపన్నులు అని దేవతల మహిమను గాయనం చేస్తారు. ఇప్పుడైతే ఈ గుణాలు కలవారు ఎవ్వరూ లేరు. స్వయాన్ని సదా ప్రశ్నించుకుంటూ ఉండండి. మేము ఉన్నత పదవిని పొందేందుకు యోగ్యంగా ఎంతవరకు అయ్యాము? సంగమయుగాన్ని మంచి రీతిలో స్మృతి చేయండి. సంగమయుగి బ్రాహ్మణులైన మనము పురుషోత్తములుగా తయారయ్యేవారం. శ్రీకృష్ణుడు కొత్త ప్రపంచంలో పురుషోత్తముడు కదా. పిల్లలకు తెలుసు, మేము బాబా సన్ముఖంలో కూర్చున్నాము. కావున ఇంకా ఎక్కువగా చదువుకోవాలి, చదివించాలి కూడా. చదివించడం లేదు అంటే చదవడం లేదు అని నిరూపించబడుతుంది. వారి బుద్ధిలో కూర్చోదు.
5% కూడా కూర్చోదు. మేము సంగంయుగి బ్రాహ్మణులము అన్నది కూడా గుర్తుండదు. బుద్ధిలో తండ్రి యొక్క స్మృతి ఉండాలి మరియు చక్రం తిరుగుతూ ఉండాలి. అర్థం చేయించడమైతే చాలా సహజం. స్వయాన్ని ఆత్మగా భావించాలి మరియు తండ్రిని స్మృతి చేయాలి. వారు అందరికన్నా పెద్ద తండ్రి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. మనమే పూజ్యులుగా మళ్ళీ మనమే పూజారులుగా అవుతాము అన్న ఈ మంత్రం చాలా బాగుంది. వారేమో ఆత్మయే పరమాత్మ అని అనేశారు. ఏదైతే చెప్తారో అది పూర్తిగా రాంగ్. మనం పవిత్రంగా ఉండేవారం 84 జన్మల చక్రాన్ని తిరిగి వచ్చి ఇప్పుడు ఈ విధంగా తయారయ్యాం. ఇప్పుడు మనం తిరిగి వెళ్తాం. ఈరోజు ఇక్కడ ఉంటాం, రేపు ఇంటికి వెళ్తాం. మనం అనంతమైన తండ్రి ఇంటికి వెళ్తాం. ఇది అనంతమైన నాటకం. ఇది ఇప్పుడు రిపీట్ అవ్వనున్నది. తండ్రి అంటారు, దేహసహితంగా దేహపు సర్వధర్మాలను మరచి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు మనం ఈ శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్తాం. ఇది పక్కాగా గుర్తుంచుకోండి. నేను ఆత్మను అన్నది కూడా గుర్తుండాలి మరియు మన ఇల్లు కూడా గుర్తుండాలి. ఇది గుర్తున్నట్లయితే బుద్ధితో మొత్తం ప్రపంచమంతటిని సన్యసించినట్లే. శరీరాన్ని కూడా సన్యసిస్తారు, కావున సర్వస్వాన్ని సన్యసిస్తారు. ఆ హఠయోగులు మొత్తం సృష్టినంతటిని ఏమీ సన్యసించరు. వారిది అసంపూర్ణమైన సన్యాసం. మీరైతే మొత్తం ప్రపంచాన్ని త్యాగం చేయాలి. స్వయాన్ని దేహంగా భావించినట్లయితే కర్మలు కూడా అటువంటివే చేస్తారు. దేహాభిమానులుగా అవ్వడం వలన దొంగతనాలు చేయడం, అబద్ధాలు చెప్పడం, పాపాలు చేయడం ఇవన్నీ అలవాటైపోతాయి. గట్టిగా మాట్లాడడం కూడా అలవాటైపోతుంది. మళ్ళీ మా గొంతే అంతా అని అంటారు. రోజంతటిలో 25 నుంచి 30 పాపాలు కూడా చేస్తూ ఉంటారు. అబద్ధం చెప్పడం కూడా పాపము అయినట్లే కదా. అది అలవాటైపోతుంది. బాబా అంటారు, నెమ్మదిగా మాట్లాడడం నేర్చుకోండి కదా. నెమ్మదిగా మాట్లాడడానికి సమయమేమీ పట్టదు. కుక్కను కూడా పాలన చేసినట్లయితే అది మంచిగా అవుతుంది. కోతులు ఎంత చంచలంగా ఉంటాయి, కానీ అవి ఎవరికైనా అలవాటు పడితే నాట్యము మొదలైనవి కూర్చొని చేస్తాయి. జంతువులు కూడా తీర్చిదిద్దబడతాయి. జంతువులను తీర్చిదిద్దేవారు మనుషులు, మనుషులను తీర్చిదిద్దేవారు తండ్రి. తండ్రి అంటారు, మీరు కూడా జంతువుల వలె ఉన్నారు. అందుకే నన్ను కూడా కూర్మావతారం, వరాహ అవతారం అని అనేస్తారు. మీ నడవడికి ఎలా ఉందో అంతకన్నా హీనంగా నన్ను చూపించారు. ఇది కూడా మీకే తెలుసు, ప్రపంచానికి తెలియదు. అంతిమంలో మీకు సాక్షాత్కారాలు జరుగుతాయి. ఎలాంటి శిక్షలను అనుభవిస్తారు అది కూడా మీకు తెలుస్తుంది. అర్ధకల్పం భక్తి చేశారు, ఇప్పుడు తండ్రి లభించారు. తండ్రి అంటారు, నా మతంపై నడవకపోతే శిక్షలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. అందుకే ఇప్పుడు పాపాలు మొదలైనవి చేయడం విడిచిపెట్టండి. మీ చార్ట్ను పెట్టుకోండి. దాంతోపాటు ధారణ కూడా కావాలి. ఎవరికైనా అర్థం చేయించే అభ్యాసం కూడా ఉండాలి. ప్రదర్శని చిత్రాల గురించి ఆలోచించండి. ఎవరికి మేము ఏ విధంగా అర్థం చేయించాలి? మొట్టమొదట ఈ విషయాన్ని ప్రస్తావించండి. గీతా భగవంతుడు ఎవరు? జ్ఞానసాగరుడైతే పతిత పావనుడైన పరంపిత పరమాత్మయే కదా. ఈ తండ్రి సర్వ ఆత్మలకు తండ్రి, కావున తండ్రి పరిచయం కావాలి కదా. ఋషులు మునులు మొదలైన వారెవరికీ కూడా తండ్రి పరిచయం లేదు. రచన యొక్క ఆది మధ్యాంతాల పరిచయము లేదు. అందుకే మొట్టమొదట ఈ విషయాన్ని అర్థం చేయించి వారి చేత వ్రాయించండి. భగవంతుడు ఒక్కరే, ఇతరులెవరూ భగవంతుడు కాలేరు. మనుషులు స్వయాన్ని భగవంతుడు అని పిలుచుకోలేరు. పిల్లలైన మీకిప్పుడు నిశ్చయం ఉంది, భగవంతుడు నిరాకారుడు. తండ్రి మనల్ని చదివిస్తారు, మనం విద్యార్థులం. వారు తండ్రి కూడా, టీచర్ కూడా, సద్గురువు కూడా. ఒక్కరిని స్మృతి చేస్తే టీచర్ మరియు గురువు ఇరువురి స్మృతి వచ్చేస్తుంది. బుద్ధి భ్రమించకూడదు. కేవలం శివ అని మాత్రమే అనకూడదు. శివుడు మనకు తండ్రి కూడా,
సుప్రీం టీచర్ కూడా. మనల్ని వారితో పాటుగా తీసుకువెళ్తారు. ఆ ఒక్కరికే ఎంతటి మహిమ ఉంది. వారినే స్మృతి చేయాలి. కొందరు ఈ విధంగా అంటారు, వీరు వెళ్ళి బీకేలను తమ గురువుగా చేసుకున్నారు. మీరు గురువుగా అయితే అవుతారు కదా, కానీ మిమ్మల్ని తండ్రి అని అనరు. టీచర్, గురువు అని అంటారు, తండ్రి అని అనరు. దీనిని మంచి రీతిలో అర్థం చేయించాలి. ప్రదర్శనలు అర్థం చేయించేందుకు తెలివి కావాలి, కానీ తమలో అంతటి ధైర్యం ఉందని భావించరు. పెద్ద పెద్ద ప్రదర్శనలు జరిగినప్పుడు మంచి మంచి సేవాధారి పిల్లలు ఉంటారు. వారు వెళ్ళి సేవ చేయాలి. బాబా వెళ్ళవద్దు అనైతే చెప్పరు. మున్ముందు సాధు సన్యాసులు మొదలైన వారికి కూడా మీరు జ్ఞాన బాణాలను వేస్తూ ఉంటారు. వారు ఇంకెక్కడికి వెళ్తారు? ఒకటే దుకాణం ఉంది. సర్వుల సద్గతి ఈ దుకాణం నుండే జరగనున్నది. ఈ దుకాణం ఎటువంటిదంటే మీరు అందరికీ పవిత్రంగా అయ్యే మార్గాన్ని తెలియజేస్తారు. ఆపై తయారవ్వడం, తయారవ్వకపోవడం అన్నది వారిపై ఉంటుంది. పిల్లలైన మీ అటెన్షన్ విశేషంగా సేవ పట్ల ఉండాలి. పిల్లలు తెలివైన వారు కావచ్చు, కానీ సేవ పూర్తి చేయకపోతే వారిపై రాహుదశ కూర్చుందని బాబా భావిస్తారు. దశలు అందరిపైన తిరుగుతూ ఉంటాయి కదా. మాయ నీడ పడుతుంది, మళ్ళీ 2 రోజుల్లో బాగైపోతారు. పిల్లలు సేవ యొక్క అనుభవాన్ని పొంది రావాలి. ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. అయినా మనుషులు గీతా జ్ఞానాన్ని కృష్ణుడు కాదు శివ భగవానుడు వినిపించారని ఎందుకు రాయరు? కొందరంటారు, ఇది చాలా బాగుంది, మనుషుల కొరకు ఇది ఎంతో కళ్యాణకారిగా ఉంది, ఈ ప్రదర్శనని అందరికీ చూపించాలి అని. కానీ నేను కూడా ఈ వారసత్వాన్ని తీసుకుంటాను అని ఈ విధంగా ఎవరు అనరు. అచ్చా, మధురాతి మధురమైన సిఖీలతే పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, దేహ అభిమానంలోకి వచ్చి గట్టిగా మాట్లాడకూడదు. ఈ అలవాటును తొలగించాలి. దొంగతనం చేయడం, అబద్ధాలు చెప్పడం ఇవన్నీ పాపాలు. వీటి నుండి రక్షించుకునేందుకు దేహీ అభిమానులుగా అయి ఉండాలి. మృత్యువు ఎదురుగా ఉంది కావున తండ్రి శ్రీమతంపై నడుస్తూ పావనంగా అవ్వాలి. తండ్రికి చెందిన వారిగా అయిన తర్వాత ఎటువంటి చెడు కర్మలు చేయకూడదు. శిక్షల నుండి స్వయాన్ని రక్షించుకునేందుకు పురుషార్థం చేయాలి. వరదానము: లోకప్రియ సభకు టికెట్ను బుక్ చేసుకునే రాజ్య సింహాసన అధికారి భవ. ఏ సంకల్పంనైనా లేక ఆలోచననైనా చేసినప్పుడు ఈ సంకల్పం లేక ఆలోచన తండ్రికి ప్రియమేనా అని మొదట చెక్ చేసుకోండి. ఏదైతే తండ్రికి ప్రియమైనదో అది లోకప్రియంగా స్వతహాగా అవుతుంది. ఒకవేళ ఏ సంకల్పంలోనైనా స్వార్థం ఉన్నట్లయితే అది మనసుకు ప్రియమైనది అని అంటారు. అదే విశ్వ కళ్యాణార్థమైతే లోకప్రియము మరియు ప్రభువుకు ప్రియము అని అంటారు. లోకప్రియ సభకు సభ్యునిగా అవ్వటం అనగా లా అండ్ ఆర్డర్తో కూడిన రాజ్య అధికారాన్ని అనగా రాజ్య సింహాసనాన్ని ప్రాప్తి చేసుకోవడం. స్లోగన్: పరమాత్మ తోడును అనుభవం చేసినట్లయితే అన్నింటినీ సహజంగా అనుభవం చేస్తూ సురక్షితంగా ఉంటారు. అవ్యక్త సూచనలు: కంబైన్డ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. ఎలాగైతే శివశక్తి అనేది కంబైన్డ్ రూపమో అలా పాండవపతి మరియు పాండవులు అన్నది సదా యొక్క కంబైన్డ్ రూపం. పాండవపతి పాండవులు లేకుండా ఏమీ చేయలేరు. ఎవరైతే ఇలా కంబైన్డ్ రూపంలో సదా ఉంటారో వారికి బాప్ దాదా సాకారంలో అన్ని సంబంధాలతో ఎదురుగా ఉంటారు. ఎక్కడ పిలిస్తే అక్కడికి క్షణంలో హాజరైపోతారు. అందుకే హాజిరా హజూర్, ప్రభు హాజరై ఉన్నారు అని అంటారు. అచ్చా, ఓం శాంతి.